Hello viewers, today's topic is tuple. Tuple in a Swift. Tuple అంటే గ్రూపింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్. అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ వాల్యూస్ని ఒక వేరియబుల్లో సేవ్ చేసుకోవటం. ఇప్పుడు టపుల్ వాల్ అనేది ఒకటి డిక్లేరింగ్ ఎలా డిక్లేర్ చేస్తానో చెప్తాను. ఫర్ సపోజ్ ఫస్ట్ డిక్లరేషన్ స్ట్రింగ్ ఇంటీజర్ బూలియన్. సో ఇది డిక్లరేషన్ చేశాను. దీన్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తామని చూపిస్తాను. అంటే మల్టిపుల్ డేటా టైప్స్ని సింగిల్ వేరియబుల్లో సేవ్ చేసుకోవడం టపుల్ అంటాం. టపుల్ వాల్ డాట్ టపుల్ వాల్ ఈక్వల్ టు, సో నేను ఇప్పుడు వాల్యూస్ ఇస్తాను డైరెక్ట్గా. స్ట్రింగ్, సో స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ అనేది నార్మల్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను 20. నెక్స్ట్ ఇప్పుడు నేను బూలియన్ ఇవ్వాలి కదా, 30 అని ఇస్తాను. ఇది యాక్సెప్ట్ చేయదు. చూడండి ఇష్యూ వచ్చింది కదా, కాంట్ అసైన్ ద వాల్యూ స్ట్రింగ్ ఇంట్ అండ్ ఇంట్. సో ఇక్కడ బూలియన్ ఉంది అని చూపిస్తుంది, ఇది బూలియన్ అని చెప్తుంది. సో నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి, ట్రూ అని ఇవ్వాలి. సో నేను ఇప్పుడు రన్ చేయగానే స్ట్రింగ్ అని వచ్చింది, 20 అని వచ్చింది, 2 అని వచ్చింది. ఇక్కడ చూడండి 0.0.1.2 అని వచ్చింది. ఇప్పుడు ఇది ప్రింట్ ఎలా చేస్తామో చూపిస్తాను. టపుల్ వాల్ డాట్ అన్నా కదా, 0 అంటే ఇండెక్స్ అనమాట. 0 అంటే స్ట్రింగ్ అని, 1 అంటే 20, 2 అంటే ట్రూ అని. సో వీటిని ఇలా మనం వన్ టైప్లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో 0 అని ఇస్తున్నాను, చూడండి స్ట్రింగ్ అని వచ్చేసింది. సో దిస్ ఈజ్ అ టపుల్ వేర్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిక్లరేషన్, డైరెక్ట్ ఇనిషియలైజ్ చేస్తాను నేను. వేర్ స్ట్రింగ్ అండ్ ఇంట్. ఓకే, వేర్ టీపీ ఈక్వల్ టు టీపీ అని ఇస్తున్నాను. నేమ్ చంద్, ఏజ్ 30, height some 5'10", some 5'5" అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఈ టపుల్ అనేది ఇప్పుడు ఇట్లా కూడా మనం కీ వాల్యూ బేసిస్తో ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో టీపీ డాట్, ఇప్పుడు చూడండి టీపీ డాట్ ఏజ్ హైట్ నేమ్ ఇలా అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ కీస్. లేదంటే టీపీ డాట్ 1 అంటాను, అంటే ఇండెక్స్ అనమాట. 0, 1, 2, టీపీ డాట్ 1. దీన్ని ప్రింట్ చేస్తాను, ప్రింట్. ఓకే, ఇప్పుడు చూడండి 30 అంటే టీపీ ఆఫ్ 1 అంటే ఈ ఇండెక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఈ ఇండెక్స్ వాల్యూ అనేది గెట్ చేసుకోవచ్చు. సో ఇది వన్ టైప్లో డిక్లరేషన్. దీన్ని ఇలా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇంకా వేర్ టపుల్ 2 ఈక్వల్ టు, ఇది వేరే టైప్ అండి. ఈ వేరే టైప్లో ఇనిషియలైజ్ చేసుకోవచ్చు మనం. వేర్ టపుల్ 2, సో మనం డాట్ 0తో డాట్ ఇండెక్స్తో చేసుకోవచ్చు, లేదంటే డాట్ నేమ్ అయినా గెట్ చేసుకోవచ్చు. ఓకే, డాట్ నేమ్ అంటే కీ వాల్యూతో అయినా చేసుకోవచ్చు. సో టపుల్ ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు నేను ఇందులో ఏం డిక్లేర్ చేస్తాను అంటే టపుల్ 2లో స్ట్రింగ్ ఇంటీజర్ అండ్ ఐ వాంట్ టు నాకు ఏంటంటే ఇక్కడ నేను ఫంక్షన్ అనే దాన్ని ఇక్కడ డైరెక్ట్గా ఇందులో డిక్లేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫంక్షన్, ఓకే, ఫంక్షన్ ఫర్ సపోజ్ వాల్యూ టైప్ ఏదైనా ఉందంటే, రిటర్న్ టైప్ ఏదైనా ఉందంటే రిటర్న్ టైప్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. లేదు రిటర్న్ టైప్ ఏం లేదంటే వాయిడ్ అని ఇచ్చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డిక్లరేషన్. ఇప్పుడు దీన్ని టపుల్ 2 అనేది వాల్యూస్ అసైన్ చేయాలి డిక్లేర్ చేసిన తర్వాత. టపుల్ 2 ఈక్వల్ టు వాల్యూ, ఇక్కడ స్ట్రింగ్ ఉంది కాబట్టి కంపల్సరీ స్ట్రింగ్ అసైన్ చేయాలి. సో సమ్ నేమ్ అంటాను, సమ్ వాల్యూ వచ్చేసరికి 10 అంటాను. ఇప్పుడు మనం ఫంక్షన్ని ఎలా ఇక్కడ యూజ్ చేయొచ్చు అంటే, నార్మల్గా ఫంక్షన్ ఒకటి డిక్లేర్ చేసిన తర్వాత
ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తాం కదా, అంటే ఈ స్కోప్ అనమాట, ఫంక్షన్ స్కోప్ అని. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం ఏదైనా సరే కోడ్ అనేది ఏ టాస్క్ అయినా ఇవ్వచ్చు, సంథింగ్ ఏ కోడ్ అయినా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఓన్లీ ప్రింట్ ఇస్తున్నాను, ఫంక్షన్ ఇన్ టపుల్. ఓకేనా, ఫంక్షన్ ఇన్ టపుల్. దీన్ని ఇప్పుడు ఎలా మనం యాక్సెస్ చేసుకుంటామంటే ప్రింట్ టపుల్ 2 డాట్ డాట్ 0 అంటే చూడండి నేమ్ వస్తుంది, డాట్ 1 అంటే వాల్యూ 10 వస్తుంది, డాట్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ అంటే ఇట్లా వస్తుంది. ఫస్ట్ నేను మీకు అసలు టపుల్ 2 ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూపిస్తాను. ఇది నేను కామెంట్ చేస్తాను. ఓకే, టపుల్ 2 అనేది ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ నేమ్ 10 అండ్ ఫంక్షన్ అని వచ్చింది, కానీ ఈ ఫంక్షన్లో ఉన్నది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇట్లా ఫంక్షన్ వస్తే నో యూజ్. సో ఈ ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ అదే మనం ఈ స్కోప్లో ఏదైతే ఇస్తున్నామో అది కంపల్సరీ చూపియాలి కాబట్టి ఇక్కడ డాట్ ఫంక్షన్ బ్రాకెట్స్. ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల ఉన్నది ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఫంక్షన్ ఇన్ టపుల్. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు, అంటే టపుల్ లోపల ఫంక్షన్స్. ఇప్పుడు వేర్ టపుల్ 3 ఈక్వల్ టు, ఇప్పుడు టపుల్ లోపల టపుల్ ఇన్సైడ్ టపుల్ 3 అంటే టపుల్ ఇన్సైడ్ టపుల్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. టపుల్ ఇన్సైడ్ టపుల్ అంటే ఫర్ సపోజ్ నేమ్ ఇట్లా ఇస్తాను, నేమ్ ఇది కామెంట్ చేస్తాను, నేమ్ కామా సమ్ ఏజ్ వచ్చేసరికి 20, నేమ్ బదులు ఆల్బర్ట్ జాన్ అని తీసుకుంటా, జాన్ 20 ఏజ్ కామా. ఇప్పుడు ఇంకొక టపుల్ ఇన్సైడ్ టపుల్ అనమాట ఇది. ఇప్పుడు అడ్రస్ ఇద్దాము, హైదరాబాద్, పిన్ కోడ్ ఇద్దాము 5,35,000. అతని హైట్ డీటెయిల్స్ ఇద్దాము, హైట్ వచ్చేసరికి 5 సంథింగ్. ఇట్లా మనం వాల్యూస్ అనేవి ఇట్లా టపుల్ ఇన్సైడ్ టపుల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. టపుల్ ఇన్సైడ్ టపుల్ డాట్ 0 అంటే జాన్ అని వస్తుంది, 1 అంటే 20 అని వస్తుంది, 2 అంటే ఈ టోటల్ టపుల్ అనేది వస్తుంది. ఓకేనా, డాట్ 2 అంటే టోటల్ టపుల్ అనేది వస్తుంది. సో 2 అన్నాను. 2 డాట్ లోపల ఇన్సైడ్ నేను ఏమేమి ఉన్నాయి మళ్ళీ 0, 1, 2 అంటే 0 వచ్చేసరికి అడ్రస్, మళ్ళీ అగైన్ డాట్ 1 అంటే పిన్ కోడ్ వస్తుంది, డాట్ 2 అంటే హైట్ వస్తుంది. 2 డాట్ నేను 1 అంటాను, ప్రింట్ చేస్తాను. సో ఇది ప్రింట్ అయ్యాక మనకి ఇప్పుడు 5,35,000 వస్తుంది. సో టపుల్ లోపల టపుల్ లోపల అరేస్ పెట్టుకోవచ్చు, టపుల్స్ లోపల డిక్షనరీస్ పెట్టుకోవచ్చు, వాటిని ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈజీ యాక్సెస్ అనమాట టపుల్ అనేది. మల్టిపుల్ డేటా టైప్స్ యూజ్ చేసుకున్నప్పుడు టపుల్ మెయిన్గా టపుల్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనం ఒక ఫంక్షన్లో రిటర్న్ టైప్స్ ఉంటాయి కదా, ఫంక్షన్ సమ్ గెట్ డేటా అంటాము, ఇందులో పారామీటర్స్ ఇస్తాము, పారామీటర్స్ ఇచ్చిన తర్వాత రిటర్న్ టైప్ ఇస్తాం. నార్మల్గా రిటర్న్ టైప్ ఇంటీజర్ ఇట్లా ఇస్తుంటాం, కానీ మల్టిపుల్ రిటర్న్ టైప్స్ అంటే స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ 2 టైప్స్ కావాలనుకుంటే, అంటే 2 రిటర్న్ టైప్స్ కావాలి అనుకుంటే సేమ్ టైంలో ఒక ఫంక్షన్కి మనం టపుల్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఒక పారామీటర్స్ ఇస్తాను, నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను, లెంగ్త్ తీసుకుంటాను, లెంగ్త్ ఇంటీజర్ కామా విడ్త్. అంటే ఇప్పుడు నేను ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ చెప్తాను, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంగ్త్ ఇంటూ విడ్త్. సో ఇక్కడ స్ట్రింగ్ వచ్చేసరికి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని వస్తుంది, ఇంట్ వచ్చేసరికి లెంగ్త్ ఇంటూ విడ్త్ అంటే ఏరియా అనేది వస్తుంది. సో ఇక్కడ నేను రిటర్న్ టైప్ వచ్చేసరికి రిటర్న్, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఓన్లీ లెంగ్త్ అన్నాను, ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. కన్వర్ట్ టైప్ రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంట్ ఇచ్చారు, కానీ మనకి ఎక్స్పెక్టెడ్ ఏంటంటే స్ట్రింగ్ అండ్ ఇంటీజర్. సో నేను ఇక్కడ స్ట్రింగ్ ఇస్తాను డైరెక్ట్గా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఓకే, కామా
లెంగ్త్ స్టార్ అంటే ఇంటూ లెంగ్త్ ఇంటూ విడ్త్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ఫంక్షన్కి డేటా పాస్ చేయాలి మనం. డేటా పాస్ చేయాలంటే గెట్ డేటా అంటారు. గెట్ డేటా, నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్, ఏరియా. సో ఏరియా అని ఇచ్చాను. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఉంది కదా, ఇది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ స్ట్రింగ్ ఇవ్వాలి కాబట్టి మనం నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని ఇద్దాం. ఓకేనా. ఈ నేమ్ ఆఫ్ ఇక్కడ ఉన్న నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇస్తున్న స్ట్రింగ్ వాల్యూ. సో ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంగ్త్ వచ్చేసరికి 20, విడ్త్ వచ్చేసరికి 30. సో మల్టిపుల్ డేటా టైప్స్ని ఇది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇది ఒక వాల్యూకి అసైన్ చేసుకున్నాం. లెట్ డిటి ఈక్వల్ టు డిటి ఏరియా అన్నాం, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు ఈ మెథడ్ కాల్ చేస్తున్నాం ప్రింట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. రన్ చేస్తే ఈ నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ వెళ్తుంది, ఈ లెంగ్త్ ఇంటూ విడ్త్ అంటే మల్టిపుల్ రిటర్న్ టైప్స్ వచ్చినాయి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 600 అంటే లెంగ్త్ ఇంటూ విడ్త్ అన్నా కదా. సో మల్టిపుల్ రిటర్న్ టైప్స్ అనేవి ఉన్నప్పుడు ఈ టపుల్ అనేది యూజ్ చేస్తాం. మల్టిపుల్ రిటర్న్ టైప్స్ ఉంటాయి, ఇంకొక రిటర్న్ టైప్ కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఫంక్షన్ టపుల్ ఇన్సైడ్ టపుల్ యూజ్ చేసాం, టపుల్ ఇన్సైడ్ ఫంక్షన్ యూజ్ చేసాము, నార్మల్ టపుల్ డిక్లరేషన్. సో టపుల్స్ అనేవి మల్టిపుల్ గ్రూపింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్. ఒక డిఫరెంట్ టైప్ వాల్యూస్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ లైక్ స్ట్రింగ్, ఇంటీజర్, బూలియన్, డబుల్ ఇట్లా ఉంటాయి కదా, వీటన్నిటిని గ్రూపింగ్ చేసి సింగిల్ వేరియబుల్. అండ్ ఇది ఏంటంటే మోర్ ఫ్లెక్సిబుల్ అనమాట యూజ్ చేసేటప్పుడు కానీ గెట్ చేసుకునేటప్పుడు కానీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద టపుల్. సో ఇది మల్టిపుల్ మ్యాక్సిమం మనం యూజ్ చేసేది ఎక్కువ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ డేటా టైప్స్ని సేవ్ చేసుకోవడానికి, అట్ ది సేమ్ టైం మల్టిపుల్ రిటర్న్ టైప్స్ని ఫంక్షన్లో యూజ్ చేసుకోవడానికి టపుల్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సెట్. ఇక్కడ సెట్ నార్మల్గా ఇప్పుడు మనకి అరేస్ ఉన్నాయి, డిక్షనరీస్ ఉన్నాయి కదా. ఫర్ సపోజ్ అరే ఎట్లా డిక్లేర్ చేస్తారు, వేర్ ARR1 అని ఇస్తాను ఈక్వల్ టు 1, 2, 3, 5, 5, 55, 56, 6, 6, 7, 8, 99. ఇది ఉంది కదా, ఇది అరే, ఇది ఒక అరే అనమాట. ఇది ఒక అరే ఇనిషియలైజేషన్. ఇప్పుడు సెట్ ఇనిషియలైజేషన్ వచ్చేసరికి SC అంటాను. SC సెట్ ఇది సెట్ అనమాట. సేమ్ ఇక్కడ ఉన్నది ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. ఇది వచ్చేసరికి సెట్. ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఇది చూడండి. అసలు సెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో అర్థమైపోతుంది. రన్. ఇక్కడ వాల్యూస్ వస్తాయి చూడండి. నేను సెట్ అనేది ఎందుకు యూజ్ చేసామో మనకు అర్థమైపోతుంది. ఇక్కడ అరే యూజ్ చేసినప్పుడు 1, 2, 3, 55, 6, 6, 7, 8 అని ఇచ్చాయి కదా, కానీ ఇక్కడ 8, 9, 9, 7, 6 అంటే సెట్ అనేది విచ్ వోంట్ అలౌస్ ద డూప్లికేషన్, which don't allows duplicate values. ఓకే, సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. సో మనకి యునిక్ వాల్యూస్ సేవింగ్ కోసం అంటే ఫర్ సేవింగ్ యునిక్ వాల్యూస్ డేటా ఒక సేవింగ్. ఇప్పుడు మనం ఏదైనా సెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే యునిక్ వాల్యూస్ ఏదైనా సేవ్ చేయడం కోసం. ఫర్ సపోజ్ మనకు ఒక ప్రాజెక్ట్లో ఐడీస్, ఎంప్లాయీ ప్రాజెక్ట్ ఉంది, ఎంప్లాయీస్ ఐడీస్ అనేవి యునిక్ కాబట్టి యునిక్ డేటా సేవ్ చేసుకోవడం కోసం సెట్ యూజ్ చేస్తాం. అట్లానే స్కూల్ ప్రాజెక్ట్ అయితే స్కూల్లో స్టూడెంట్స్ రోల్ నెంబర్స్, ఈ రోల్ నెంబర్స్ కూడా క్లాస్లో రోల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఈ రోల్ నెంబర్స్ అనేవి యునిక్ ఉంటాయి కాబట్టి యునిక్ సెట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇది ఫర్ సపోజ్ మనం ఏదైనా డూప్లికేట్ వాల్యూస్
అసైన్ చేసినా అది రిమూవ్ చేసి మనకి అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఈ డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసి యూనిక్ వాల్యూస్ మాత్రం ప్రజెంట్ చేస్తుంది. సో మనం సెట్ అనేది ఇందుకే యూజ్ చేస్తాం. కానీ సెట్ ఈజ్ అన్ఆర్డర్డ్. సెట్ అనేది అన్ఆర్డర్డ్ డేటా అంటే ఒక ఆర్డర్లో సేవ్ చేసుకోదు. ఫర్ సపోజ్ మనం 1 2 3 ఇక్కడ అరేలో చూడండి ఎట్లా అయితే ఆర్డర్ ఇచ్చామో అవుట్పుట్ ఇచ్చేది కూడా సేమ్ ఆర్డర్ వస్తుంది. బట్ సెట్లో మాత్రం ఆటోమేటిక్గా అంటే అప్లికేషనే అన్ఆర్డర్డ్లో సేవ్ చేసుకుంటుంది. సో సెట్ అరే అనేది ఒక ఆర్డర్ బేస్లో సేవ్ చేసుకుంటుంది. సెట్ మాత్రం అన్ఆర్డర్డ్గా సేవ్ చేసుకుంటుంది, అన్ఆర్డర్డ్ డేటా. సో సెట్ ఏంటంటే మెయిన్లీ యూనిక్ వాల్యూస్. అండ్ సెట్ అనేది ఇది ఒక సెట్ కానీ అరే కానీ వాల్యూ టైప్స్. ఈ వాల్యూ టైప్స్ అనేవి అందులో సెట్ అనేది మెయిన్గా స్పీడ్గా వర్క్ చేస్తుంది. అంటే స్పీడ్గా డేటా సేవింగ్ కానీ స్పీడ్గా డేటా రిట్రైవింగ్ కానీ ఉంటుంది. సో సెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే యూనిక్ వాల్యూస్ సేవింగ్ కోసం, డూప్లికేట్ వాల్యూస్ని అరేంజ్ చేస్తుంది ఇది. సో ఇది అన్ఆర్డర్డ్ డేటా. So this is all about the tuple and a set. Thank you very much.